లోకంలో అనేక బంధనాలు ఉన్నాయి మనకి. తల్లి బంధం, తండ్రి బంధం, అన్నదమ్ముల బంధం, అప్పచెల్లెళ్ళ బంధం, గురువులతో స్నేహ బంధం, మిత్రులతో బంధం అనేక ఉన్నాయి. ఈ బంధాల కంటే మనం సహజంగా 20 ఏళ్ల వయస్సులో దేనికి ప్రాధాన్యం ఇస్తామో తెలుసా? దాన్ని చాణక్యుడు నీతి సూత్రాల్లో చెబుతాడు. దాన్ని ప్రేమ అంటారు, పొరపాటు మాట. ప్రేమ ఎప్పుడు అవుతుంది అంటే ఖచ్చితంగా ఆ దారిలో ఓ కుక్క పిల్ల వెళ్ళిపోతుంటే దాని కాలు విరిగిపోతే అది నడవలేక నానాయాతన పడుతుంటే దాన్ని ఎత్తుకెళ్ళి అక్కడెక్కడైనా చేరుద్దామని ఉందే అది ప్రేమ. దాన్ని ప్రేమ అంటారు. అక్కడ వేరే వాంఛలకు అవకాశం లేదు. ఆ కుక్క జీవనంలో నేనుంటే, నా జీవనంలో అది ఉంటే దానికి దుఃఖం ఉండేది కాదు కదా. ఇలా ఆలోచించిన వాడిని గౌతమ బుద్ధుడు అంటారు ఖచ్చితంగా. ఆ కుక్క శరీరంలో నేనుంటే ఆ కుంటితనం నాదే కదా, ఆ ఇబ్బంది నాదే కదా. నా శరీరంలో అది ఉంటే నేను అనుభవిస్తున్న సుఖం అది అనుభవించేది కదా. ఇలా ఆలోచించడం ప్రేమ. అంతేగాని వయస్సులో ఉన్న అమ్మాయి వెనకాల పడ్డం, వయస్సులో ఉన్న అబ్బాయి వెనకాల పడ్డం ప్రేమ అన్నారు. పైగా ఈ కామవాంఛ, ఈ ఆకర్షణ ఎంత నాశనం చేస్తుంది అంటే చెక్కని సైతం కొయ్యని సైతం దులిచేయగలిగిన ముక్కు తొండం కలిగినటువంటి తుమ్మెద నిష్క్రియోభవతి పంకజకోశే. పద్మంలో ప్రవేశించగానే ఆ తేనె మత్తుకి తేనె సుగంధానికి లోనైపోగానే ఇంత బలం కలిగిన తుమ్మెద, చక్కని కూడా దొలిచేయగలిగిన బలం కలిగిన తుమ్మెద పువ్వు మధ్యలో పడి చచ్చిపోతుంది. చచ్చిపోవడం ఎలా జరుగుతుందండి? పద్మంలో తుమ్మెదలు వాలినప్పుడు మనం సాధారణంగా గమనించాం. మనకు అంత శ్రద్ధ ఎక్కడది? ఉదయం ఎప్పుడైనా ఓ చెరువు గడితే కనపడే దృశ్యం ఇది. ఎక్కడ దీన్ని మనం సినిమాల్లో చూడాలి, టీవీలో చూడాలి, తప్పితే మామూలుగా చూడాలి. కానీ రమ్యమైన దృశ్యం. తుమ్మెద పద్మంలో వాలినప్పుడు పద్మం విచ్చుకుని ఉంటుంది. లోపల కేసరాల దగ్గర మకరందం ఉంటుంది. ఆ మకరందం సేవిస్తూ ఏం చేస్తుంది తెలుసా? ఆ మత్తుకు లోనైపోయి మత్తు మందుకు లోనైన విద్యార్థిలాగే సాయంత్రం వరకు ఉండిపోతుంది అక్కడ. మత్తులో పండివాడు ఇంక లేవడు. కాలేజీ లేదు, ఉద్యోగం లేదు, పెళ్ళైతే సంసారం కూడా లేదు. పైగా దానికోసం తల్లిని చంపేద్దామా, తండ్రిని చంపేద్దామా, దొంగతనం చేసేద్దామా, ఏం చేసేద్దామా? అందుకని ఆ మత్తుకు లోనైన తుమ్మెద ఏం చేసి సాయంత్రం వరకు అక్కడే ఉంటుంది. సాయంత్రం జరిగే విశేషం ఏమిటంటే సూర్యాస్తమయం కాగానే పద్మం రేకులు ఇలా ముడుచుకుంటాయి. అంతకుముందు పొద్దున్నే ఇలా విచ్చుకుంటాయి, ఇప్పుడు ఇలా ముడుచుకుంటాయి. ముడుచుకున్నప్పుడు ఏం జరిగింది? ఈ మత్తు లోపల తుమ్మెద ఉండడం వల్ల ఈ ముడుచుకున్న రేకుల మధ్యలో ఊపిరి ఆడక చచ్చిపోయింది. సరిగ్గా దాని వ్యసనం దాన్ని ఎంత పాడు చేసిందో చూడండి. అలాగని తుమ్మెదను మీరు తేనె తాగద్దని అంటారు. తాగాలి, దాని ఆహారం అది. ఆ తుమ్మెదను సేకరించాలి తేనె. కానీ ఎక్కడ ఆగిపోవాలి? అందులో ప్రవేశించాక 4 బొట్లో 5 బొట్లో తేనె తాగిన తర్వాత జుమ్మన నాదం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది తెలివైన తుమ్మెద లక్షణం. తెలివిలేని తుమ్మెద ఏం చేస్తుంది? అన్ని పువ్వులు ఎవడ తిరుగుతాడు, అక్కడెక్కడో ఇంకో పువ్వు ఉంది, అక్కడికి ఎవడ పోతాడు, మధ్యలో ట్రాఫిక్ కూడాను అనవసరంగా ఎందుకు వచ్చింది అని ఇందులోనే ఉంటుంది. ఇలాగా ఈ మత్తులో పడిపోయి కొట్టుకుంటూ ఉంటే ఈ లోపు ఏమైంది? సూర్యాస్తమయం అయింది, పువ్వు రేకులు ముడుచుకుపోయాయి, ఆ మధ్యలో ఊపిరి అడగ చచ్చిపోయింది, తెల్లారేసరికి పోయింది. సరిగ్గా రకరకాల ప్రేమ బంధాల్లో పడితే మనము అంత. ఈ బంధాలు ఎటువంటివి అంటే తుమ్మెద చెక్కని కూడా తొలిచేయగలిగిన తుమ్మెద పద్మం దగ్గర బలహీన పడుతోంది. మనం ఎన్ని గ్రంథాలైనా చదివి ఎడిసన్ అంతటి శాస్త్రవేత్త కాగలిగిన మన బుర్రని ఈ కామ వ్యవహారాల్లో పడేయడం వల్ల బలహీనం చేస్తున్నాం ఖచ్చితంగా. అందుకని ఈ బంధనాల విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండవలసిందే. మరో మాట లేదు.